వస్తుంది. అంటే నేనున్నటువంటి సిచ్యువేషన్లో మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆ ప్రాంతం తెలియదు, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు కూడా తెలియదు. నాకు కావాల్సినటువంటి అడ్రస్ కోసం నేను ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆయన కనపడేటప్పటికి నాకు ఎలా ఉందంటే చాలా ధైర్యంగా ఉంది. అంటే దేవుని పని మీద వచ్చాను, దేవుని మీద అనుకున్నాను, దేవుని మీద ఆధారపడ్డాను. నేను దేవుని వైపు మాత్రమే చూశాను కనుక నా యథార్థమైనటువంటి నా హృదయాన్ని దేవుడు చూసి ఏం చేశాడంటే నాకు సంబంధించినటువంటి నన్ను ధైర్యపరిచేటువంటి వ్యక్తిని ఏం చేశాడంటే నా దగ్గరికి తీసుకొచ్చాడు. 4వ వచనం చూస్తే అక్కడ మనకు మరొక మాట కనపడుతుంది, చూద్దాం. ఉగ్రత యందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయను. చూడండి, ఇప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఉగ్రత దినమంట మనకు కలిగినటువంటి ఆస్తి ఏమోదంట, ఈ ఇంటికి సంబంధించినటువంటి తిరుపతిరావు అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆయనకి జరిగినటువంటి సందర్భం దగ్గరగా ఉండి చూశాను. ఆయనకి బాగోక హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. నాకు అమ్మాయి ఫోన్ చేసింది, ఫోన్ చేసి, అన్నా పరిస్థితి ఇలా ఉంది, మీరు ఎక్కడ ఉన్నారంటే నేను గుడివాడలో ఉన్నానమ్మా, వర్షం బాగా పడుతుంది, అయినా కానీ నేను వస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి, తప్పకోకుండా నేను పాస్టర్ గారు వస్తున్నాం, తప్పకుండా ప్రార్థన చేసిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తారు కానీ అంటే మా కోసం చూశారు. మేము రావటం ఒక 5 నిమిషాలు వెయిట్ అయింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇంటి నుండి ఇక వాళ్ళకు ఉన్నటువంటి తన భర్తకున్న కండిషను, అతనికి ఉన్నటువంటి కండిషన్ బట్టి వెంటనే డాక్టర్ గారు కారు తీసుకొచ్చి పెట్టారు. ఆ కారులో ఎక్కడానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వెంటనే నేను వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వచ్చారు, మేము వచ్చాం. అప్పుడు వెంటనే ఏం చేశానంటే అక్కడికి కారు దగ్గరికి వెళ్ళాను. ఆ కారులో ఎక్కేటప్పుడు ఆయన ఎలా ఎక్కాడో మేము కళ్ళారా చూసాం. కారు ఎక్కేటప్పుడు తలకి ఎంత బలమైన దెబ్బ తగిలింది, అయినా కానీ ఆ దెబ్బను కూడా లెక్క చేయకోకుండా ఆయన కారులోకి ఎక్కి అలాగే వెళ్ళాడు. కానీ ఎలా తిరిగి వచ్చాడంటే మళ్ళా ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాడు. ఆ సందర్భంలో ఈ కుటుంబానికి జరిగినటువంటి ఆ దినాల్లో జరిగినటువంటి సందర్భాలన్నీ చూస్తే దేవుడు అమ్మాయి చెప్పుదనుకున్నాను ఇందాక హాస్పిటల్లో వీళ్ళకి జరిగిన సందర్భం, కానీ ఆ విషయాలు చెప్పలేదు. ఎంతోమంది యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్లుగా మన సహోదరుడికి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ తెలియనటువంటి మొక్కలు ఆయనకి చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదండి. హాస్పిటల్